నా చిన్నతనంలో ఈ దోసల్ని నేను చాలా ఇష్టపడేదాన్నండి. ఇవి ఏంటా అనుకుంటున్నారా? ఆపాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని వేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎంతోమందిని దీని ప్రాసెస్ గురించి అడిగాను. ఎన్నిసార్లు ట్రై చేసినా కుదరలేదు. ఆఖరికి సాధించేశాను. మరి నేను సాధించిన విజయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నారు. మరి చూసేద్దామా? ఇవి మామూలు దోసల్లాగానే ఉంటాయి కానీ ఇవి దోసలు కాదండి. కేరళ వాళ్ళు చాలా ఇష్టంగా తినే ఆపం అని అంటారు కదా! అవే ఇవి. మన ఆంధ్రాలో వచ్చేసరికి ఆపాలు అంటారు. చాలా మెత్తగా ఉంటాయండి. పట్టుకుంటే దూదిలాగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి. మరి దీని ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. మరి చూసేద్దాము. నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే బియ్యాన్ని తీసుకున్నాను. అలాగే ఇందులోకి మినప్పప్పు మనం ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే దాంట్లో ఒక 2 స్పూన్లు మాత్రమే మినపప్పు అయితే యూజ్ చేయాలి. దీంట్లో కేరళ వాళ్ళైతే అస్సలు ఇందులో మినపప్పు అయితే యూజ్ చేయరండి. కానీ మనమైతే ఇక్కడ కొంచెం వేస్తున్నాము. టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. ఇదిగోండి, ఒక గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను కదా! ఇప్పుడు ఈ రెండిటిని శుభ్రంగా కడిగేసి ఒక 4 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇవి ఎంత బాగా నానితే అంత బాగుంటాయి. మనం దీనిని మార్నింగ్ టిఫిన్గా యూజ్ చేయాలనుకుంటే గనక ఇది ముందు రోజే నానబెట్టుకోవాలండి. అంటే ముందు రోజు ఉదయమే లేదంటే మధ్యాహ్నం కానీ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బాగా నానిపోయిన తర్వాత సాయంత్రం దీనిని రుబ్బుకోవాలి. ఇది ఎంత బాగా నానితే బియ్యం అంత బాగుంటాయి ఈ ఆపాలు. చూసారు కదా, నేనైతే శుభ్రంగా కడిగేసి బాగా నానబెట్టేశానండి. మంచినీళ్ళు వేసి 2 సార్లు కడిగి ఆ తర్వాత మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు సాయంత్రం అయితే ఇది మిక్సీ పడుతున్నాను. ముందుగా మనం మినపప్పు బియ్యాన్ని విడివిడిగా రుబ్బుకోవాలి. ముందైతే బియ్యం అయితే ఇందులో మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం బరకగా ఇలా రవ్వలాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా రవ్వలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యం పిండిని కొంచెం అయితే పక్కకి తీసుకోవాలి. మెయిన్ ప్రాసెస్ ఇదేనండి. ఆపాలంటే దోశలాగే కనిపిస్తాయి కానీ దీంట్లో సీక్రెట్ ఇదే. చూసారు కదా, ఈ విధంగా కొంచెం రవ్వని పక్కకి తీసుకున్నాం కదా! ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ అయితే పోసి దీనిని జావలాగా ఉడికించుకోవాలి. ఈ బియ్యం మిగిలిన మిశ్రమం ఏదైతే ఉందో దీనిని పక్కన పెట్టేసుకుందాం. జావ తయారు చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను తీసుకున్నాను కదా, రవ్వ అయితే తీసుకున్నాము. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులో ఎంత వాటర్ వేసుకుంటున్నాం అనేది మన ఇష్టం అండి. ఎందుకంటే ఇంకా పప్పు రుబ్బుకోలేదు కాబట్టి ఇందులో ఎన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్పు వాటర్ని ఈ విధంగా వేస్తున్నాను. మనం దీనిని ఉడికించుకున్నప్పుడు ఇది గట్టిగా అయినా అవ్వచ్చు, లేదంటే పలుచుగా అయినా అవ్వచ్చు. మొత్తం పిండి రుబ్బుకున్న తర్వాత దోసల పిండిగా అవ్వాలి. అంతేనండి. చూసారు కదా, ఇక్కడ నేనైతే ఫుల్గా వాటర్ అయితే పోసేసాను. ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాము. ఇది ఏ విధంగా ఉడకాలంటే మనకి చక్కగా మెత్తగా ఉడికిపోవాలండి. అప్పుడే మనకి ఆపాలనేవి చాలా మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఇదిగోండి, ఇక్కడ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. ఇది కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే బియ్యం పిండి కదా, ఇది అడుగంటేస్తుంది, లేదంటే కింద గెడ్డలుగా తయారైపోతుంది. కాబట్టి దీనిని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. అస్సలు ఆపకూడదండి. ఆపామంటే గనక కిందంతా అడుగు పట్టేస్తుంది, పైనంతా వాటరీగా ఉండిపోతుంది. కాబట్టి ఈ విధంగా స్టవ్ని హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకుని ఇదైతే పూర్తిగా ఉడికించేసుకోవాలి. ఇలా తిప్పుతూనే ఉండాలి గరిటెతో. చూసారు కదా, నా చిన్నతనంలో ఈ ఆపాలని చాలా ఇష్టంగా తినేదాన్నండి. కేరళ వాళ్ళు అయితే దీనినే ఇడియాపం అని వేసుకుంటూ ఉంటారు, లేదంటే ఆపం అని వేస్తారండి. దానిని కొబ్బరి పాలతో సర్వ్ చేస్తారు. చాలా బాగుంటుంది. అది కూడా ఈ విధంగా ఆపాలైతే దోశల్లాగానే ఉంటాయండి. కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నా చిన్నతనంలో పల్లీ చట్నీతో చాలా ఇష్టంగా తినేదానిని. ఈ విధంగా చూసారు కదా, ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా చక్కగా ఇలా దగ్గరగా ఉడికిపోవాలి. బాగా ఉడికిపోవాలి. ఎక్కడా కూడా పలుకు అనేది ఉండకూడదండి. పలుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఇది దోశల్లాగానే, నార్మల్ దోశల్లాగానే అయిపోతుంది. కాబట్టి ఇది ఇక్కడ పూర్తిగా ఉడకడమే దీంట్లో సీక్రెట్ అండి. చూసారు కదా, ఈ పిండి అయితే ఎక్కడా రవ్వ అనేది కనిపించకుండా, అంటే పలుకు అనేది ఎక్కడా లేకుండా చక్కగా మెత్తగా బాగా ఉడికిపోవాలి. ఇదంతా కూడా దగ్గరగా అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ మీద నుంచి దించేసి పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు వేస్తే మన మిక్సీ అయితే పాడైపోతుంది. కాబట్టి దీనిని బాగా చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకుని దీనిని మిక్సీ పట్టుకుందాం.
చూసారు కదా, బాగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా గట్టి పడిపోయింది. ఇలా గట్టి పడినా కూడా ఏం పర్వాలేదండి, మన దోశల్లోకి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా మనం ఇందులో సరిపడా వాటర్ అయితే వేసి రుబ్బుకోలేదు కాబట్టి, ఇక్కడ అన్నీ కూడా డ్రైగానే ఉన్నాయి కాబట్టి ఇందులో ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ముందుగా సగం అయితే రవ్వని అంటే బియ్యాన్ని రుబ్బి పెట్టుకున్నాం కదా రవ్వలాగా, దాంట్లో ఈ ఉడికించుకున్న బియ్యం పిండి మిశ్రమం అయితే ఇందులో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత అందులోనే మినపప్పు కూడా వేసేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్ల మినపప్పు వేసుకున్నాము. మినపప్పు ఎక్కువ కూడా వేయకూడదండి. మినపప్పు ఎక్కువ వేసినట్లయితే ఇది ఆపాలులాగా ఉండవండి, దోశల్లాగా అయిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా దీనిని నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అన్నీ కలిపేసి నేనైతే ఈ విధంగా మిక్సీ పట్టేస్తున్నాను. ఇది బాగా మెత్తగా అయిపోవాలి, దూదిలాగా అయిపోవాలండి. మనం వేలుతో ఇలా అన్నప్పుడు ఎక్కడా కూడా బియ్యం అనేది రవ్వలాగా అస్సలు కనిపించకూడదు. చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి. ఈ విధంగా రుబ్బుకోవాలి. పిండి కూడా మరీ గట్టిగా ఉండకుండా నార్మల్ దోశల పిండిలాగా ఉండకుండా కొంచెం ఇది పలుచగానే ఉండాలి. అప్పుడే మనకి చక్కగా దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు రుబ్బేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేస్తున్నానండి. దీనిని చక్కగా నైట్ అంతా కూడా బయట వదిలేస్తే తెల్లారేటప్పటికి చక్కగా పిండి పులిసి చాలా బాగుంటాయి దోశలు. చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఒకవేళ మీరు అప్పటికప్పుడు కూడా దీనిని వేసుకోవచ్చండి. దీంట్లో ఈనో కానీ లేదంటే తినే సోడా కానీ కలిపేసుకుని అప్పటికప్పుడు దోశలు కూడా పోసేసుకుంటే చాలా బాగుంటాయి. నేనైతే మాత్రం నైట్ అంతా కూడా బయటే వదిలేస్తున్నాను. ఇది మార్నింగ్ అయితే దోశలు వేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు చట్నీ అయితే తయారు చేసుకుందాం. నేనైతే ఇక్కడ 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. అలాగే కొంచెం వేయించుకున్న పచ్చిమిర్చిని వేస్తున్నాను. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 4 రెబ్బల వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకుని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. పచ్చడి మనకి ఈ దోశల్లోకి పలుచగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే పలుచగా చేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేసి ఇదిగోండి ఈ విధంగా అయితే కొంచెం వాటర్ వేసి పలుచగా అయితే తయారు చేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో కొంచెం పోపు వేసేసుకుంటే అదిరిపోయే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఆపాలలోకి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. కానీ నేను ఇక్కడ పల్లి పచ్చడి అయితే తయారు చేస్తున్నాను. ఇదిగోండి పోపు కూడా దీంట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చక్కగా ఆపాలైతే వేసేసుకుందాం, వచ్చేయండి. ఇదిగోండి మార్నింగే నేను పిండి అయితే చూస్తున్నాను, మూత తీసాను. ఇదిగోండి పిండి చక్కగా పులిసి ఎంత బాగుందో చూసారు కదా, చాలా ఫ్లఫీగా అయితే ఉందండి పిండి. చూడండి చక్కగా హోల్స్ అయితే పడ్డాయి మొత్తం అంతా కూడా, అంటే బాగా పొంగింది పిండి, చాలా చక్కగా అయితే అయింది. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇది దోశలు అయితే పోసుకోవాలి. మీరు అనుకోవచ్చు చాలా పలుచగా ఉంది కదా అని. ఈ దోశలకి పలుచగా ఉంటేనే ఆపాలనేవి చక్కగా వస్తాయి. నేను ఇక్కడ 1 స్పూన్ అయితే సాల్ట్ వేశాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని తర్వాత దోశలు వేసేసుకుందాం. ఈ దోశలు చాలా మెత్తగా ఉంటాయండి, స్పాంజ్ లాగా ఉంటాయి. చాలామంది స్పాంజ్ దోశలను కూడా అంటారు వీటిని. కానీ ఈ దోశలకి అస్సలు చుక్క ఆయిల్ కూడా వేయక్కర్లేదండి. డైట్ తీసుకునేవారు ఈ విధంగా చక్కగా ఆయిల్ లేకుండా ఈ దోశలు తిన్నట్లయితే మీ డైట్కి బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇదిగోండి ఇలా అయితే కలిపేసుకోవాలి. చాలా మెత్తగా ఉంటాయి. అలాగే పల్చగా ఉన్న పల్లి చట్నీతో తింటే ఆహా అనిపిస్తుందండి. చాలా ఇష్టంగా తినేదానిని చిన్నప్పుడు ఈ దోశల్ని. ఇవి చేయడానికి నేనైతే చాలా కష్టపడాల్సి వచ్చిందండి. చాలామందిని అడిగాను. చాలామంది చాలా రకరకాలుగా అయితే మనకి చెప్పారు. కానీ నాకు అన్నీ ట్రై చేశానండి. కానీ ఏది కూడా ఆ టేస్ట్ అయితే రీచ్ అవ్వలేకపోయాను. ఫైనల్గా అయితే సాధించేశాను. ఇప్పుడు ఈ విధంగా దోశలు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని ఆ తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత ఒక క్లాత్తో కానీ లేదంటే టిష్యూతో కానీ ఈ విధంగా మొత్తం తుడిచేసుకోవాలి. నూనె ఉన్నట్లయితే మనకి దోశ కానీ ఆపం కానీ సరిగా రాదండి. కాబట్టి ఆయిల్ వేసిన తర్వాత దానిని పూర్తిగా తుడిచేయాలి. అప్పుడే మనకి దోశ అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు పెనం అయితే వేడెక్కనిచ్చిన తర్వాత మనం రుబ్బి పక్కన పెట్టుకున్న పిండి అయితే ఏదైతే ఉందో ఆ పిండితో ఇప్పుడు దోశలు వేసుకుందాము. ఇదిగోండి ఇలా గరిటెతో అయితే దోశని వేసుకోవాలి. ఇది ఎంత పలుచగా ఉంటే అంత హోల్స్ పడి చక్కగా దోశ అయితే బాగా వస్తుంది. ఇదిగో ఒక గరిటెతో అయితే పిండి అయితే ఇలా తీసేసుకుని ఇలా వేసుకుని కొంచెం దీనిని ఇలా స్ప్రెడ్ చేయాలంతే. మరీ పలుచగా చేయకూడదండి. మరీ పలుచగా చేసినట్లయితే ఇది గట్టిగా అయిపోతుందండి. కాబట్టి కొంచెం
స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ దోసల్ని రెండో వైపుకి టర్న్ చేయరండి. ఎందుకంటే ఇది ఒకవైపు కాలిస్తేనే బాగుంటుంది. ఇలా మూత పెడితే దోస అనేది అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇది ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఎందుకంటే చాలా త్వరగానే ఇది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత పెనం నుండి వచ్చేస్తే దోస అయితే కాలిపోయినట్లే. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసి మిగిలిన దోసలు కూడా ఇదే మాదిరిగా వేసేసుకోవాలి. దోస వేసిన తర్వాత మూత అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. అప్పుడే దోస అంతా కూడా చక్కగా ఉడుకుతుంది. ఇందులో అస్సలు ఆయిల్ వేయక్కర్లేదండి. ముందుగా పెనం అయితే అతుకుపోయే ప్రాబ్లం ఉంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత తుడిచేయాలి. ఆ తర్వాత దీనిని ఇలా దోసలు అయితే వేసేసుకోవాలి. ఒకవేళ నూనె లేకుండా దోసలు తినడం మీకు కష్టం అనుకుంటే కనుక నూనె కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. కానీ నూనె లేకుండా కూడా ఈ దోసలు చాలా చాలా బాగుంటాయి. మీ అందరికీ చూపించడం కోసం నేనైతే ఒక దోస మీద కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా చక్కగా మూత పెట్టి బాగా కాలిన తర్వాత దీనిని కూడా తీసేసుకోవాలి. చాలా త్వరగానే ఈజీగా వచ్చేస్తాయండి. చాలా ఈజీగా అయిపోతాయి దోసలు. ఇదిగోండి మన ఆపాలైతే రెడీ అయిపోయాయి. చూసారు కదా, నేను కూడా అలవాటు అయిపోయి దోసలు అంటున్నానండి. కానీ ఇవి ఆపాలండి. ఆపాలు అంటారు వీటిని. చూసారు కదా ఎంత చక్కగా హోల్స్ పడ్డాయో చూడండి. అసలు జల్లెడలాగా ఉందండి దోశ. చాలా బాగున్నాయి. మంచి స్మెల్ అయితే వస్తుంది. మామూలు దోశ కన్నా అలాగే హోటల్ స్టైల్ దోశ కన్నా ఇది మంచి వాసన అయితే చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి ఎంత మెత్తగా ఉందో చూసారు కదా. ఇదిగో చూడండి ఒకసారి. ఇలా అనగానే అలా ఉండిపోయింది దోశ అయితే. చాలా మెత్తగా ఉందండి. రెండో వైపు చక్కగా మంచిగా ఎర్రగా కాలి చాలా చాలా బాగుంది దోశ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. స్పాంజ్ లాగా ఉన్నాయండి. పట్టుకుంటే దూదిలాగా, నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే ఆపాలైతే రెడీ అయిపోయాయి. మరి మీకు ఇష్టమైన చట్నీతో దీనిని సర్వ్ చేసుకుని ఆస్వాదించండి. నాకైతే పల్లీ చట్నీ ఇష్టం కాబట్టి నేను పల్లీ చట్నీ అది కూడా పల్చగా చేసి దీన్ని తినేస్తారు. చూసారు కదా, మరి మన ఆపాలైతే రెడీ అయిపోయాయి. ఇదిగోండి ఇలా పల్లి పచ్చడి పల్చగా చేసుకుని పక్కన పెట్టుకుని తింటూ ఉంటే ఎన్ని తింటామో లెక్క ఉండదండి. అంత బాగుంటాయి ఈ ఆపాలు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ కష్టమని అనుకుంటే టేస్ట్ మిస్ అవుతారని గుర్తుంచుకోండి. ఈ విధంగా ఆపాలు మీరు కూడా వేసుకుని ఏ విధంగా మీకు వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నేను ఆపాలు వేశాను కదా, ఇది కరెక్ట్ కాదో అవునో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.